పెద్ద నమస్తేనే. నమస్తే. ఏం పేరండి పేరు? ఎంకన్నర్స్. ఏ ఊరిది? కంచనపల్లి. ఇప్పుడు ఇది స్టేషన్ గన్పూర్ నియోజకవర్గమేనా? అవు. ఏ మండలమే? రఘునాథపల్లి. రఘునాథపల్లి. తెలుసా మీ ఎమ్మెల్యే ఎవరో తెలుసా? సిరియారి. కడియం శ్రీహరియా? ఓకే. ఇప్పుడు 10 సంవత్సరాలు కేసీఆర్ పరిపాలించింది కదనే. మొన్న జరిగిన అసెంబ్లీ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీకి మీరంతా అవకాశం ఇచ్చి ఓటేస్తే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యిండు. కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఎట్లా ఉంది? మీలాంటి వాళ్ళు ఇట్లా పొద్దుకంగా కూర్చుంటారు కదా, ఏమనుకుంటారు? ఏమనుకుంటే ఇప్పుడు నేను అనేది కదా ఒకటే మాట, ఎవరు చూసుకుని ఎవరు పొట్టమందో వాళ్ళే చూసుకుంటారు తప్ప మనలో కనిపెట్టేవాళ్ళు ఎవరు లేరు. తల్లులో పిల్లలు లేగలేరు కూడా ఆవుల కాళ్ళీర కొట్టినట్టు ఉన్నాయి. కానీ ఎవరు పుట్ట కిందకి వాళ్ళు తోడుకుంటారు. కానీ మాకైతే ఎవరు ఏం ఎరగబెట్టినా ఏం చేసినా ఏం లేదు. అవి ఎవరు పెట్టాలో పెట్టుకుంటారు, ఉన్నోని కాడనే పెట్టుకుంటారు, చేసిన కానీ చేసుకుంటారు. కానీ మమ్మల్ని అయితే అట్టడుగులు ఉంచాలంటే అక్కడనే ఉంచారు. ఎవరు బెటర్ అనిపిస్తుంది? కేసీఆర్ బెటర్ అనిపిస్తుందా, రేవంత్ రెడ్డి బెటర్ అనిపిస్తుందా? మాకు మేము చూస్తే కష్టం చేసుకుంటే మేమే బెటర్ అనిపిస్తుంది. రాజకీయ నాయకుల కంటే పబ్లికే బెటర్. అవు. రాజకీయ నాయకుల కంటే కష్టపడి బతికేటోళ్ళమే మా బతుకులు మాకే మంచి అనిపిస్తుంది. ఓకే. మీకు ఎన్ని ఎకరాలు ఉంది భూమి? నాకేం లేదు. ఏం లేదా? ఏం లేదు. ఏం పని చేస్తావు మరి? ఏం లేదు, కూలి పని చేస్తా. కూలి పని దొరుకుతా? రోజు దొరుకుతా? పని దొరుకుతుందా? దొరికినాడు చేస్తా, దొరకనే ఉడుకుంటా. ఇందామంటే ఇల్లు కూడా లేదు. అంతేనా? కేసీఆర్ పాలనలో ఇల్లు కూలిపోతే సర్పంచులు కానీ వాళ్ళు కానీ వీళ్ళు కానీ ఇప్పుడు మీరు చూసుకొని ఫోటో తీసుకొని అది అట్నే ఉంచా తీర్చిదని ఇల్లు అన్నీ ఉన్నాయి, కూలిపోయింది. ఇండ్లు కూడా లేదు, చూపిస్తా. మీరు చూసుకోవాలంటే చూడండి. ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు అంటుండు కదా, 5 లక్షల రూపాయలు అప్లై చేసుకోండి. ఇందిరమ్మ పక్క వాళ్ళ మాట అంటే ఖచ్చితంగా వస్తాయి. ఇందిరమ్మ ఇండ్లు అంటే ఈ ఇండ్లన్నీ కూడా ఇందిరమ్మ కట్టినప్పుడే. కాదే, ఇప్పుడు కూడా ఇల్లు లేని వాళ్ళకి జాగుంటే 5 లక్షలు ఇస్తా అంటుండు. రాని ఇచ్చే వాళ్ళతో వాళ్ళే తీసుకుంటాం. ఓకే. మన కేసీఆర్ మీటింగ్ వినవా? కేసీఆర్ మీటింగ్ వినవా? పోయినోళ్ళు పోయినరు, చేతనైన వాళ్ళు. ఎండకు నాకు చేతగాలు పోలేదు నువ్వు. ఇప్పుడు మీ కడియం శ్రీఆర్ని టీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిపించారు కదా, కారు గుర్తు కోటేస్తే గెలిపించింది కదా ఆయన, అంతే కదా? కారు గుర్తు నుంచి గెలిచింది కదా ఆయన, అవునా? అది ఆయన అట్లా గెలిచినా కూడా అది ఆయన లెక్కలే లేదు. తెగిపోయిన గాలిపటం అంతే. దారం తెగిన గాలిపటం చెట్టుకు చిక్కినట్టు అయిన వాడు, అంతేగాని ఇప్పుడు ఏం లేదు. ఎందుకు మారిన పార్టీ? కాంగ్రెస్లో పోయింది గెలిచిన తర్వాత. ఎందుకు మారిందంటే నేను ఇప్పుడు ఏం చెప్తున్నా, పొట్ట కింద తోడుకుంటానికి బిడ్డను గురించి, కావ్య గురించి, వాళ్ళని గురించి నిలబెడితే ఇటు చేస్తే అటు చేస్తే ఇటు ఉండి అటు పోతే నాకు ఇదవుతుందని పొక్క పడుతుందని బిడ్డ గురించి అటు తిరిగిండు అంతే. ఏంది చెల్లె గురించి సొల్లుముతి బావతోడు పొత్తు కూడా అన్నట అట్లా చేసిండు. ఇప్పుడు ఒకవేళ ఉప ఎన్నిక వచ్చింది అనుకోని, ఇప్పుడు పార్టీ మారింది కదా, అట్లా ఒక 9 మంది పార్టీ మారిరు కడియం సిఆర్ లెక్క. ఒకవేళ ఉప ఎన్నిక వస్తే కడియం సిఆర్ గెలిచే అవకాశం ఉంటుందని దాన్ని మళ్ళీ చూస్తారా? ఇంకోటి నాయమనోడు అయితే మనిషి అయితే మనకు అది చూస్తాడా కళ్ళతోటి? దండగా చూడరు. అంతేనా? ఎవరు తిరుగుతారు? ఇంకెవరైనా వస్తురా తిరుగుతురా? ఈ రాజయ్య కూడా గెలిచింది అంతమందుకు. రాజేను గెలిచిన రాజే అక్కనే ఉంటాడు. రాజే ఏం చేసినోడు కాదు, ఈడేం చేసినోడు కాదు, వాడేం చేసినోడు కాదు. ఇప్పుడు నేను ఏం చెప్పినా పక్క అంటే ప్రజలే. అంతే. ఇక ఎన్ని చెప్పినా సరే, ఎంత దూరం పోయినా పక్క అంటే ప్రజలదే. అంతే. కానీ ఈయన చేసిండు వరగబెట్టిండు, ఆయన అది చేసిండు వరగబెట్టిండు, ఈయన వస్తాడు రేపు పెడతాడు, ఆయన తీస్తాం తాగుతాం, మనకు అది చేస్తాం అన్న ముచ్చట లేదు. ఇటు పెట్టి మనకు దక్కింద చేయించేటోళ్ళే తప్ప ఏది లేదు. ఇప్పుడు కేసీఆర్ మళ్ళీ ఏమన్నా అధికారంలోకి వచ్చే అవకాశం కనిపిస్తుందానే? ఏమో నాకు తెలియదు. ఇక అవన్నీ రాజకీయాలు మాకు తెలియదు. అంతే. ఏటైతే కబడ్డీ ఆడితే నువ్వు గెలుస్తావా నేను గెలుస్తావా, నీకేమింత నాకేమింత మీరా అల్ల ఆడేటోళ్ళకి ఎరక, కానీ చూసేటోళ్ళకి ఏం లేదు. మేము చూసే ప్రజలేమే, అంతే తప్ప ఏం లేదు. ఎవరి కష్టం వాళ్ళకి. రాజకీయ నాయకుల బతుకులు మారుతున్నాయి కానీ పేదోడుగానే ఉండిపోతున్నాడు. పేదోడు కానే ఉంటాడు, ఎక్కడ దక్కనే ఉంటుంది, ఎక్కడేసిన కొంగడి అక్కడనే ఉంటుంది. వాడు ఏం చేసుకోవాలి, వాడే బతాడు, వాడే బాగుపడతాడు. మనకేం లేదు, ఒరిగింది లేదు ఇప్పటికైతే. అన్న నమస్తేనే. నమస్తే అన్న. ఏం పేరే మీ పేరు? నరేష్. ఏం పని చేస్తుంటావు అన్న? కూలి పని, పెయింటర్ పని, పెయింటింగ్ పని. రోజు పని దొరుకుతుందా అన్న? లేదన్న, దొరికినాడు దొరికింది, లేకుండా లేదు. అందరికి ఒకటే తిరుగు ఉండదు, ఎవరు ఇష్టం ఉన్నట్టు వాళ్ళు చేసుకుంటూనే ఉంటాం. కానీ కూలి పని అంతే, వేరే ఏం లేదు మాకు. జాబులు గీవులు ఏం లేవు, కానీ కూలి పని. ఇప్పుడు మళ్ళీ అందరం మార్పు కోరుకుంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఎట్లుంది రేవంత్ రెడ్డి పరిపాలన? ఎట్లుంది? ఇక ఎవరిది ఎట్లున్నా కానీ మాకు సంబంధం లేదన్న. మేము చేసేది మాత్రం గదే కూలి పని.
ఎంతమంది ఢిల్లీలోకి మొత్తం మార్పు వచ్చినా కానీ ఈడి దాకా వచ్చినా కానీ మేము చేసేది మా పెయింటింగ్ పని అదే పని తప్ప అవసరమైతే మళ్ళీ కూలికి పెడితే మళ్ళీ కూలికి వాడికి వీనికి పోడు తప్ప మాకైతే ఏం ఉండదు అందులో. వీళ్ళు ఇట్లా వాళ్ళు అట్లా అని మేము చెప్పనికి కాదు కానీ ఎవరు పైనుంచి వచ్చినా కానీ గంతే ఉంటాయి, కిందికి వచ్చినా గంతే ఉంటుంది. ఎవరైనా కానీ కూలి గవర్నమెంట్ చేంజ్ అయినా కానీ ఏం మారలేదా? ఏదన్నా అయ్యో ఇప్పటి వరకు నాకు రేషన్ కార్డు గతే లేదు. 10 ఏళ్ళకి వెళ్ళి 11, 12 సంవత్సరాలు నా పెళ్ళి అయ్యి ఇంతవరకు రేషన్ కార్డే గతి లేదు. నాకు ఏం చెప్పాలి? ఎవడన్నా ఎక్కడికన్నా పోవాలన్నా కూడా ప్రతి ఒక్కడు నాకు రేషన్ కార్డు ఉందా నెంబరీ అని పడతారు. ఏడుందా నాకు ఉన్నది 4 పిల్లలు, 2 పిల్లలు, 4 కలిసి ఉన్నాం. మాకు ఇంతవరకు రేషన్ కార్డు కూడా లేదు. అప్పుడు కూడా ఇస్తున్నారు కేసీఆర్ వాళ్ళ ప్రభుత్వంలో ఇస్తున్నారు, వీళ్ళ ప్రభుత్వంలో ఇస్తున్నారు. మే నెల నుంచి బియ్యం తెచ్చుకోరన్నారు, కొత్త రేషన్ కార్డు అన్నాడు, అది చూసుకోమని ఇది చూసుకోమని. ఇంతవరకు అసలు అది లేదు ఇది లేదు ఏది లేదు. ఎట్లా మన కేసీఆర్ మీటింగ్ అయ్యా ఎల్కతుర్తిలో పోయినామన్నా? నేనైతే మీటింగ్లోకి అయితే అసలే పోనన్నా, నేను పోను. ఎవరికైనా కానీ ఓటే మనం అంతా వేస్తాం కదా తప్ప ఈయన పిలిచిండు ఆయన పిలిచిండు ఇది చేసిండు అది చేసిన ఏం లేదు. అభిమానం ఉన్న కాడికి ఏడుగుంటే గాడికే పోతాం అంతే తప్ప మన వాళ్ళు పిలిచిర్రు మనం చేసిర్రు అన్నట్టు ఏం లేదు. మనం ఇప్పుడు ఇది స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం కిందకి వస్తుంది కదా? మొత్తం స్టేషన్ గన్పూర్ జనగాం నుంచి లేడు మొత్తం పట్టుకొని స్టేషన్ గన్పూర్ అవతల దాకా మొత్తం స్టేషన్ గన్పూర్ నియోజకవర్గమే. ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి చాలా ఊర్లు ఉన్నాయి ఇటు సైడ్ మొత్తం అంతా. ఇప్పుడు మీ ఎమ్మెల్యే ఎవరు? కడియం కదా? 3 ఇయరే. అంటే టీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచింది కదా మొన్న? అవునా, టీఆర్ఎస్ నుంచే గెలిచింది. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ ఉన్నట్టుండగా ఇప్పుడు ఏముంటది అన్న, ఎవరిదైతే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ మన పని మనం చేస్తాం. కాకపోతే మాత్రం వేసుడు మాత్రం మన బాధ్యత అంతే. ఎందుకు పార్టీ ఇప్పుడు పోతావు ఏం చేస్తావు, మాకు ఇది ఊరగా పెడతావా తీసుకొస్తావా అని మేము అడుగుతావా? ఓటు వేసుడు వరకే మన బాధ్యత, వాళ్ళ ఇంట్లోకి పోతే మనకేం సంబంధం? ఎందుకు పార్టీ మారిండు ఆయన? ఎందుకు మారిండు మనకేం చెప్తారా అన్న? నేను ఇట్లా మారుతాను, నాకు ఇట్లా పోతున్నా గంటలకు పోతున్నా అని అభిమానంతో అప్పుడు అందరూ వేసి గెలిపించుకున్నారు, నిలబెట్టుకున్నారు, అయిపోయింది. అది అటు పోయినాక కథ నీ ఏడికన్నా పోతా అంటే పూరు అంతే తప్ప ఇక్కడికి వచ్చి ఇప్పుడు చూడు అన్న ఈ ఇల్లు గీనే ఉన్నది, ఇప్పుడు ఈ ఇల్లు గీట్లనే ఉన్నది. ఇప్పుడు దీంట్లో ఏమన్నా ఈ రోడే సక్కలేదన్న, ఇది చూడు ఫస్ట్ ఆఫ్ ఆల్ గిది చూపెట్టు. ఈడికెళ్ళి వానలు పడితే మాత్రం ఈడికెళ్ళి ఆడదాకా ఇది రోడే లేదు. ఆ నుంచి మళ్ళీ ఆ గల్లీ చూస్తే అటు రోడే లేదు, అవతల గల్లీ చూస్తే అటు రోడే లేదు. అసలు రోడ్లు ఇప్పుడు ఇంతకుముందు అన్నా కానీ రాజా ఉన్నా గిట్లనే ఉన్నది, ఇప్పుడు కరెన్సీ వచ్చినా గిట్లనే ఉన్నది. ఎవరు వచ్చినా ఇది ఇంతే, ఇక దీనికి మార్పు అనేది రాదు. అయితే నేను ఈ స్టేషన్ గన్పూర్కి ఎందుకు వచ్చినంటేనే ఇప్పుడు ఈయన పార్టీ మారిండు కదా, ఒకవేళ ఉప ఎన్నిక వస్తే మళ్ళీ కడియం సీఆర్ గెలిచే అవకాశం ఉంటుందా అని ఓడిపోతాడా అని చెప్పలేము అన్న, అది మాత్రం చెప్పలేము. మాకు గిసొంటి ఏమన్నా ఉన్నాయి, కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయని చేస్తా అని ముందుకు వస్తే మాత్రం ఎవరికైనా కానీ కావాలనుకుంటే గెలిపించుకుంటాం. కానీ చూస్తాను కానీ వానలు పడితే ఇటు బురద ఇదంతా బురదనే, ఇటుకెళ్ళి ఆడదాకా ఇటు రోడ్డే లేదు, అవతల పక్క రోడ్డే లేదు, అవతల గల్లీ ఇంకా రోడ్డే లేదు. 3-4 రోడ్లకు ఇప్పుడు గల్లే లేదు, రోడ్లే లేవు, ఇట్లా ఇదే మట్టిదే. ఇంకా మధ్యలో ఒకటే కనబడుతుంది అంతే. ప్లస్ ఇప్పుడు మొత్తం ఇటంతా కట్టినా ఉంది, అటంతా కట్టినా ఉంది, అదంతా కట్టినా ఉంది. మొత్తం 4 రోడ్లకు 4 ఇంతవరకు రోడ్లే లేవు ఈ ఏరియాకు. సర్పంచ్ ఉన్నప్పుడు అప్పుడు వచ్చిన గెలిచిన చూపెట్టిండు, మెజర్మెంట్ తీసుకొని పోయాడు కథ అది అంటే. ఇక మళ్ళీ ఇంతవరకు దానికి జాడ లేదు పత్త లేదు. ఏం లేని కాడ పోయి తీసుకుపోయి రోడ్లు ఎత్తారు కానీ ఊనకాడ గిట్ల ఉండదు అని చెప్తే కూడా ఎవరు వస్తలేరు దగ్గరికి. ఎల్కతుర్తి మీటింగ్లో కేసీఆర్ ఏమంటే అయిపోయింది కాంగ్రెస్ పార్టీ అయిపోయింది, మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తా అంటుండు, అట్లా ఏమన్నా అనిపిస్తుంది అన్న నీకు? చెప్పలేమన్నా, వస్తే ఎవరు వచ్చినా కానీ మా బతుకులు గింతే అన్న. ఇక ఉన్నది మా పరిస్థితికి ఇదే కథ. మాకు వచ్చినా కానీ వాళ్ళు చేసేది ఏం లేదు, ఇప్పుడు వీళ్ళు చేసేది ఏం లేదు. ఎవరైనా వచ్చి మాకు ఇట్లా చేస్తాము అని రెడీగా ఉంటే మాత్రం దీనికైనా దానికే రెడీ అంటాం. మన ఒకళ్ళు అని కించపరిచినట్టుగా మాట్లాడద్దు, వాళ్ళకైనా వీళ్ళకైనా ఎవరైనా రాని మాది ఇది సాఫీ చేయమని చెప్పు ఏంటంటే అటే. పెద్ద ఏం పేరు నీ పేరు? ఐలయ్య. ఎన్నేళ్ళు ఉంటావు నువ్వు? 62. పింఛన్ వస్తుందా? ఎంత వస్తుందా పింఛన్? 2000. వీళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారులకు వస్తే 4000 ఇస్తా అని చెప్పింది కదా, చెప్పిండు కానీ అంతవరకు ఉంది అంతే. ఎట్లుంది ఇప్పుడు కేసీఆర్ది 10 ఏళ్ళు చూసినాం ఆయన పరిపాలన, ఈయన వచ్చి కూడా దాదాపు సంవత్సరం రైతా ఉంది. ఎట్లుంది రేవంత్ రెడ్డి పరిపాలన? ఇక గట్టినే నడుస్తుంది ఇప్పటి వరకు అయితే. ఏమనుకుంటే ఇప్పుడు మీరు పొద్దుగా ఇట్లా 2-3 కూర్చుంటారు కదా, ఏమనుకుంటా ఉన్నారు? ఇక ఎవరైనా అంతే ఏదో నడతలే ఉన్నది, ఎవరికైనా ఉత్తగా ఎట్లా అవుతుంది అనేది అనుకుంటాను అంతే. ఉన్నోళ్ళు చేసుకున్నారు, చేసిన వాళ్ళు చేసినారు, అప్పుడు చేసినారు కానీ ఇప్పుడు ఏం చేస్తారు. ఇక ఎవరికైనా అంతే ఉంటుంది అన్న ఆలోచన అంతే. మొన్న కేసీఆర్ మీటింగ్ పోయినా ఎల్కతుర్తి? నేను పోలేదయ్యా. పోలేదా? ఎందుకు పిలవాలా నీకు? పిలిచారు కానీ నాకు బర్రు ఉన్నాయి, నేను పోలే. పిల్లలు ఉన్నారు, పిల్లలు ఇంటికాడ. మా కోడలు పోయింది. ఎంత ఇచ్చినట్టునే పైసలు? ఏమో ఎంత ఇచ్చారు నేను అడగలే. 100 రూపాయలు ఇచ్చారు.
మా కోడలు పోయింది, చాలా మంది పోయింది. ఇప్పుడు మా తాయినా మా కొడుకే. ఇప్పుడు ఎవరేమి ఎమ్మెల్యే ఎవరు ఇక్కడ స్టేషన్ కనుపూర్కి? రాజే ఉండే, రాజే ఓడిపోయింది కానీ రాజా ఓడిపోయాడు. ఇప్పుడు కడియా సిరియారేగా ఇప్పుడు మాకు. కడియం సిఆర్ అప్పుడు ఆయనకే వేసిరా టీఆర్ఎస్లో ఉన్నప్పుడు? ఆయనకే చేశారు. మరి ఇప్పుడు ఈయన పార్టీ మారింది, టీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకోండు. ఇక కప్పుకున్నాడు మరి ఏమో, ఇక దానికి ఏం చేస్తాం మనం. వాళ్ళు ఇష్టం ఉండగా ఎవరి ఇష్టం వాళ్ళు ఇక్కడ ఉన్నా ఎక్కడ పెట్టాలంట పోతాను. ఇప్పుడు నేను ఏమంటున్నా, ఇప్పుడు ఈయన పార్టీ మారింది కదా, చాలామంది మళ్ళీ ఉప ఎన్నిక వచ్చే అవకాశం ఉంటుంది అని అంటారు. ఒకవేళ ఉప ఎన్నిక వస్తే కడియం సిఆర్ మళ్ళీ గెలిచే అవకాశం ఉంటుందా? అంటే ఉండవచ్చు, చాలా వరకు ప్రేమలు అటే ఉన్నాయి. అంటే పార్టీని చూస్తారా ఇట్లా కడియం సిఆర్ ఆయన చేసిన సేవలు, ఆయన మంత్రిగా పనిచేసింది కాబట్టి సేవలు చూసే. ఇప్పుడు ఈ టీఆర్ఎస్ పార్టీ మళ్ళీ ఏమైనా పుంజుకునే అవకాశం కనిపిస్తుందా? ఇక తెలియదు, చాలా వరకు అయితే అట్టున్నారు జనం. ఎట్టున్నారు? టీఆర్ఎస్కే ఉన్నట్టుగా ముసలోళ్ళు ఏం చెప్తాండావా, ఫ్రీ బస్సులు ఎందుకవా ఇట్లా కొందరు అట్లా అంతవరకు బతాంటారు జనం. నీకెన్ని ఎకరాలు ఉంది? నాకు ఏది లేదు. ఏం లేదు. ఏం పని చేస్తావు మరి? కూలి పని. కూలి పని అంటే ఏం పనికి పోతాయి? కూలికి ఉప్పరి పనికి వాళ్ళు వెళ్తే ఆ పనికి పోతా అంతే. దొరుకుతుందా? రోజు దొరుకుతుందా పని? రోజు దొరుకుతుందా? రోజు దొరుకుతుందా? దొరకది. మరి ఎట్లా తిండి ఎట్లా? అదే వచ్చింది తిప్పల. ఇల్లు వెళ్ళిపోయింది అంతా జగన్నాథం, ఏం లేదు నాకు. అప్లై చేసుకోలేదు. ఇప్పుడు 5 లక్షలు ఇస్తున్నట్టుగా జాగున్న వాళ్ళకి. ఇక అప్లై చేసినా ఇంతవరకు ఎవరు ఏం చేయలే, ఎవరు ఏం చేయలేదు. ఎట్లుంది రేవంత్ రెడ్డి పరిపాలన? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కానీ ఎట్లా ఉంది వాళ్ళ పరిపాలన? ఏమున్నది, వస్తే సుఖం ఉన్నది. అది ఏమైనా ఉన్నదా? ఏం లేదు, ఏం లేదు. అప్పట్లో గాబే ఇల్లు ఊలిపోయినా బొంతేసుకొని ఉన్నా ఆ గోడల్లా అంతే అంతే. మొన్న కేసీఆర్ మీటింగ్ వినవా? పోయినా విన్నావా? కేసీఆర్ ఏం మాట్లాడుతున్నా విన్నావా? ఉత్తినే పోయేసి వచ్చినావా? మేము మాట్లాడితే విన్నా, మంచిగా మాట్లాడినానే. మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది ఇంకా 2 ఏళ్ళ తర్వాత అంటుండే, వస్తుందా? ఇది తెలియదు. అది మాకు ఏం ఏర్కుంటో చెప్పు. మాటలతోనే అయితే వింటున్నాం అంతే. ఎంత ఇచ్చిండే మీటింగ్ పోతే పైసలు? 100 రూపాయలే. 100 రూపాయలు? 500 అంటారు. ఇది ఎవరికి ఇవ్వలేదు. అడుగు వీళ్ళందరినీ ఒకటే 100. 100 రూపాయలకు అంత దూరం పోయినా? అంత దూరం పోయి వచ్చినాం, మరి ఏం చేయాలి? మందు అది ఇచ్చిరా? కోటర్ మందు లేదు, మాకు లేదు, నీళ్లు లేవు, నిప్పులు లేవు, ఏది లేదు. అంతే 100 రూపాయలు పెట్టుకొని తీసుకుపోయి తీసుకొచ్చిండు అంతే. ఇప్పుడు ఈయన వస్తున్నా మీ కడియం సిఆర్ ఎమ్మెల్యే వస్తాడు అప్పుడప్పుడు? ఏమో ఎప్పుడో ఒకసారి వస్తాడు, పోతాడు అంతే. ఇప్పుడు ఆయనకు టీఆర్ఎస్ నుంచి గెలిచింది కదా మొన్న, అవునా? ఎందుకు పార్టీ మారింది మళ్ళీ అటు పోయిండు? ఇక వాళ్ళది అంగు తీరు వాళ్ళు అట్లా ఎటు అధికారం ఉంటే అటేనా? అట్లా బలం ఎక్కడ ఉంటే అక్కడ వంగుతారు. ఇప్పుడు ఒకవేళ ఉప ఎన్నిక వస్తే ఈయన పార్టీ మారింది కానీ మారితే మళ్ళీ ఉప ఎన్నిక వచ్చింది అనుకో, గెలిచాడా కడియం సిఆర్? గెలిచే అవకాశం ఉంటుందా? ఇక తెలియదు. ఇక దేవునికి ఎరక, మాకేం ఎరుకుంటుంది చెప్పు. లోకాన్ని ఒక తిరిగి ఉంటుందా? ఉండదు. అందరిది ఒక తిరిగి ఉంటుందా? ఉండదు. ఈయన ఒక తిరిగి ఉండే, నాది ఒక తిరిగి ఉండే. నాకేం లేదు, రోజు దేవుడు తెల్లారి చెట్ట బతకాలని నాకు అంతే. ఇల్లు లేదు, ఏం లేదు. పింఛన్ వస్తుందా? పింఛన్ లేదు, ఏం లేదు. బాగా ఒక పోరానికి వస్తుంది. ఏం పని చేస్తావు నువ్వు? మేము ఉప్పరి పనికి, కూలి పనికి. ఇక్కడ ఎవరికి వ్యవసాయం లేదా ఇక్కడ? అంటే ఉండేటోళ్ళకు ఉన్నది, మాకు లేదు. మాకు సెంటు భూమి లేదు. అవునా? నేను కూలికే పోతా, ఉప్పరి పనికి పోతా. ఈరోజు పోలేదా మరి పనికి? పని లేదు, ఇంటికాడ ఉన్నా. అంటే ఉప్పరి పనికి పోతావు? ఉప్పరి పనికి పోతా, కూలి పని అంతే. ఎట్లుంది రేవంత్ రెడ్డి పరిపాలన? ఎట్లుంది? రేవంత్ రెడ్డి మాకు ఏం సాయం చేయలే. ఇప్పుడు ఆయన వచ్చి మాకు ఇండ్లు కట్టియలే. ఆ ఇందిరమ్మ పరిపాలన ఉన్నప్పుడు మాకు ఈ ఇండ్లు వచ్చినాయి. ఆ ఇందిరమ్మ పరిపాలనే మాకు ఇంత గూడు నిలబడ్డది. ఇక ఈయన ఏం చేయలే. ఇప్పుడు వచ్చిన ఆయన కూడా ఇప్పటి వరకు ఇంకా మాకు ఏం గతి లేని వాళ్ళకి చేయలే. భూములు జాగాలని వాళ్ళకే ఆ రైతు బంధు అది ఇది పోతుంది. మాకు ఆ సెంటు భూమి లేదు, మాకు రైతు బంధు ఉండదు, ఏది ఉండదు. రెక్కలతో కట్టం చేసుకొని బతకాలి. ఇప్పుడు ఈయన కూడా ఇందిరమ్మ పరిపాలన అంటుండు, రేవంత్ రెడ్డి కూడా పరిపాలన అంటుండు. కానీ ఈ రోజు వరకు సెంటు భూమి లేనివానికి ఎలాంటి 1 రూపాయి కూడా అందలే మాకు. మొన్న నెల
సన్న బియ్యం ఇచ్చిండు. అంతకుముందుకు మామూలు బియ్యమే వచ్చినాయి. అంతవరకే ఇరుక మాకు. ఇక ఇందిరమ్మ పరిపాలన ఉన్నప్పుడు గా ఇండ్లు ఇచ్చారు. గా 20 ఏళ్ళ కింద 14-15 ఏళ్ళ కింద ఇండ్లు ఇచ్చారు. ఇప్పటి వరకు ఈ కేసీఆర్ గెలిచి భూమి జాగా లేనివానికి ఏమి ఇవ్వలే. భూమి జాగా లేనివానికే రైతు బంధు ఇచ్చిండు. అన్ని ఇప్పుడు భూమి జాగా ఉన్నోడు అంటే ఉన్నోడే కదా. సెంటు భూమి లేనివానికి గతి అయితే ఏడుందో వాడు ఆన్యం అడుగులో వండుకొనే ఉన్నాడు. అంతే. మా బతుకులు ఆన్యం ఉన్నాయి. ఉన్నోనికే ఉన్నాయి, లేనోనికే ఏం గతి లేదు. ఇప్పుడు ఈయన కడియం శ్రీహరి పార్టీ మారింది కదా. వాడు కడియం సూర్య పార్టీ మారినంటే వాని కడుపు తిప్పలకు వాడు ఎటు గెలిస్తే అటు పోతుండు. ఎటు గెలిస్తే అటు పోయేటోతో మాకేం అక్కరయ్యా. మాకు బుక్కెడు పోయేటోడు కావాలి. మీరు ఓట్లు వేస్తేనే గెలిచిండు కదా ఆయన. ఓట్లు అయితే గెలిచిండు. మంచి చేస్తాడేమో అంటే ఇంతవరకు మమ్మల్ని కానినోడే లేడు. భూమి జాగా లేనివానికి కానివాడు లేడు. భూమి జాగా ఉన్నోనికి రైతు బంధు అది ఇది అని అన్నీ చెప్తున్నారు. ఇక భూమి జాగా లేనోడు ఏడున్నాడో గానే ఉన్నాడు. ఉన్నోడే పైకి వస్తుండు. ఏం గతి లేనోడిని ఎవడు పట్టించుకుంటలేడు. ఎవడు లెక్క కూడా చేస్తలేడు. ఓట్లు అయితే కావాలి మాయి. మా పరిస్థితి అది. ఇప్పుడు ఎల్కతుర్తి మీటింగ్ వినామా? మొన్న ఎలుకతుర్తి మీటింగ్ పోతాను కూడా నాకు జ్వరం వచ్చి పండుకున్నాను. నేను నాకు చేత కాలే. మీటింగ్ పోలే. నాకు జ్వరం వచ్చి పండుకున్నాను. నేను పోలే. పోంది నేను ఎట్లా పోయినా అంట. ఎట్లా మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ వస్తే మంచిగా ఉంటుందా మరి? ఎవరన్నా రాని అయ్యా. మాకు భూమి జాగు ఉన్నోనికే ఆలోచన చేస్తున్నారు. సెంటు భూమికి లేనోనికి ఇల్లు గతి లేనోనికి ఎవడు ఆలోచన చేస్తలేడు. వాడిని ఎన్నో మడుగులో దొక్కుతారు. ఉన్నోళ్ళే ముందట పడ్డోళ్ళే తింటారు, తాగుతారు. మేము సిగ్గు శరం తప్పి పోతే 100 రూపాయలు ఇస్తే ఆ 100 రూపాయలు సాయంత్రం 9 మందికి అవుతున్నాయి. అంతే. అది సిగ్గు శరం తప్పి పోయినోనికే. నేను పోలే. నాకు శాతగాలే నేను పోలే. అంతే. ఏ పార్టీలో తిరుగుతాను? నేను ఎక్కువ కాంగ్రెస్ పార్టీలోనే ఉండేది అప్పుడు. మళ్ళీ ఈయన మంచిగా చేస్తాడేమో తెలంగాణ దాంట్లో పోతే తెలంగాణ దాంట్లో పోయిందన్నాక ₹1 కూడా రాలే నాకు. ₹1 సెంటు భూమి లేదు కదా నాకు. ₹1 కూడా ఎవరు ఇచ్చిన లేరు. నాకు ఒక సాయం చేసిన లేరు. ఆ ఇందిరమ్మ ఇండ్లు అప్పుడు 14-15 ఏళ్ళ కింద ఇండ్లు వచ్చినాయి చూడు. గా ఇండ్లు ఒకటే వచ్చినాయి నాకు. ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నవే? నేను ఏ పార్టీ అని లేదు. ఎవరు నాకు న్యాయం చేస్తానంటే వాళ్ళకే ఓటేస్తా. గంతే. ఇప్పుడు ఒకవేళ ఉప ఎన్నిక వస్తే కడియం శ్రీహరి మళ్ళీ గెలుస్తాడు ఇక్కడ నుంచి? నాకైతే నమ్మకం తక్కువ. పైసలు ఇస్తా కూడా నీ పైసలు సలాగుండా. నీ పైసలు ఎవరికి కావాలి? నేను కూలికి పోతే రావానే 500-600. నీ పైసలు సలాగుండా. నాకు ఇల్లు ఆకిలో మంచిగా ఉండాలి. కానీ నీ 100-200 ఇస్తే నా మందుకు చాలాయి. నేను పొద్దాక కట్టని ఇస్తే 600 వస్తాయి. 200 తాగితే 400 నా పిల్లలు బతికించుకుంటా. నాకు ఆ పైసలు ఎందుకే? నాకు ఆ పైసలు ఏమొద్దు. నాకు ఏం గతి లేని వాళ్ళకు కొద్దిగా ఏదన్నా కొద్దిగా ఇల్లుకు ఉపయోగపడే భార్య పిల్లలకు ఇల్లుకు ఉపయోగపడే సాయం చేస్తే మాకు మంచిగా అనిపిస్తుంది. నువ్వే పార్టీలో తిరుగుతావే? ఏ పార్టీ అయితే ఆ పార్టీ పని ఏముందా? పార్టీ ఏ పార్టీ వస్తే ఆ పార్టీ మాది. అంతే. అధికారంలో ఉంటే అటు కూడా అటేనే. అంతే. నేను కూడా అంతే. లెక్క ఎట్టుంటే అటే మంచి ముఖ్యమంత్రి రాజకీయ నాయకుల దుంకంగా మా పీకుడు ఏందా? మా లెక్క ఎంతనే తిని చాక్లెట్ తిని పేపర్ వాసిన తీరువా కాదు మాది. మీటింగ్ 500 ఇచ్చిండు మాకు. ₹100 అంటాడు కానీ ఆ మీటింగ్ సలాగుండే ఒక్క 100 గంత దూరం పోతే మాకు 100 ఇస్తాడే. 100నే 500 అంటే ఇప్పుడు కాగటం ఒకటే 100 ఇస్తే ఎల్కతుర్తి పోయి మళ్ళీ వచ్చినాం 12 గంటలకు నైటు. అంటే ఫస్ట్ ఎంత ఇస్తాను ఇప్పుడు 100 ఇస్తాను చెప్పిండా? మాకు ఎంత అనలే. గంతే. మందు పోయొచ్చు మరి. మంది ఎక్కడ తిన్నా ఆయన దేవుడా? ఒక్కటే 100 గంతే. అది వేసిన 100 తీసుకుని ఇంత మంది అయినా వండుకున్నాం వచ్చినాం అంతే. గంతే. ఏం చెప్పింది కేసీఆర్? ఏమన్నాడే? ఇక చెప్తారు కళ వెళ్ళే కథలు మొత్తం చెప్తానే ఉంటారు. ఇక గంతే. ఏమనిపిస్తున్నారు కేసీఆర్ని ఎందుకు కూడా కొట్టినామని బాధపడ్డావా మరి? బాధ ఏం బాధ అయ్యా. మా కడుపు నిండా నింపిండు బాధపడ్డామా మేము? 10 ఏళ్ళ పాలన చేసి రాజకీయ నాయకులనే భూస్వాములే చేసిండు ఆయన. 10 సంవత్సరాలు పేదోళ్ళ కానిండా? 10-12 సంవత్సరాలు కానిండా పేదోళ్ళ? గడ్డి పోస తీసి పక్కకేసినట్టు వేసిండు ఆయన.
సరే ఆయన ఆయన కానలే కాబట్టి ఆయన ఒడగొట్టిరే, అధికారం దూరం చేసిరు. ఈయన గెలిచిందిగా కాంగ్రెస్, ఈయన ఎట్లుంది? ఈయనదేనా 2 ఏళ్ళు కాలే, ఈయన వచ్చి ఇంకా 2 ఏళ్ళు కాలే. ఈయన ఏం చెప్తాడు, ఆయన ఏం చెప్తాం మేము గంతే. ఈయన ఎటువై మరి పెద్ద మనిషి పోయిన టీఆర్ఎస్ నుంచి గెలిపిస్తే కాంగ్రెస్ పోయిందిగా మీ కడియం సిఆర్ పోయిండు, పోతే ఏం చేద్దాం మరి. ఇప్పుడు ఒకవేళ ఉప ఎన్నిక వస్తే మళ్ళీ గెలుస్తాడు ఆయన కడియం శ్రీహారి? వస్తాడో రాడో మేమెట్లా చెప్తామా? జరగబోయే కదా చెప్పమంటే చెప్తామయ్యా, మేము జరిగినాక చెప్తాము. అదే మీరు టీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిపిస్తే ఆయన పార్టీ మారింది కదనే, పార్టీ మారింది కదా. చెప్తాను, ఏ పార్టీ వచ్చినా కూడా మేము అటే తిరుగుతాం, కానీ మాకు ఒకటి ఇది అది అని ఏం లేదు మాకు, గంతే. అంతే, గంతే. అన్ని పార్టీలు నీయే ఇక, ఎటు గాలి వస్తే అటు పోతావు అంతే. అంటే పైసలు ఎవరు ఎక్కువ ఇస్తారు అట్లా ఏమన్నా చూస్తావు? పైసలతో పనే ఉన్నాయా, మాకు పని కావాలి. మా గూడెంలో ఏమన్నా అవుపడుతుందా చూడు, అవుపడుతుందా? ఒక్కడొక్కడు ఇల్లు కూలి, రోడ్డు లేక వానకాలం మొత్తం మొకాలం మంది బురద, ఎవడా మాకు చేసింది ఇక్కడ? ఎవరు చేయరు మాకు. ఇప్పుడు ఇల్లు కట్టుకోవచ్చు కానీ మరి 5 లక్షలు అప్లై చేసుకుంటూ ఇస్తుండు కదా జాగున్న వాళ్ళు. ఆయన చేసి పోయింది ఇంత పొడుగు, కానీ ఈయన చేస్తాడా? ఇక 2 ఏళ్ళు కాలే ఆయన వస్తే ఏందా? 10 ఏళ్ళ నాడే మమ్మల్ని కానకుండా పక్కకు పెట్టే. ఏమన్నా భూమి ఉందానే? భూమి సెంటు భూమి లేదు. తినుడు ఇక్కడ సెక్కడ తినుడు కూర్చున్నాడు అంతే. నమస్తేనే. నమస్తే. ఇది ఏ ఊరు అన్నది? ఇది కంచనపల్లి. కంచనపల్లి. ఇది స్టేషన్ కనుపూర్ నియోజకవర్గమేనా? ఎవరే మీ ఎమ్మెల్యే? ఎవరే? కడియం శ్రీహారి. ఈయన ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచింది కదా, మొన్న టీఆర్ఎస్ నుంచి గెలిచి పార్టీ మారిండు, కాంగ్రెస్ పార్టీలో పోయిండు. ఆయనకి అధికారం ఉన్నది అని అధికారం పార్టీలో పోవాలని పోయిండు. గెలిచింది మొత్తం టీఆర్ఎస్ పార్టీలో గెలిచిండు. టీఆర్ఎస్ పార్టీలో ఆయన ఏది భారత నీటిపారుదల శాఖ మంత్రి ఉండే, లేకపోతే మన ఏది ఉప ముఖ్యమంత్రి ఉండే. ఆయనకు ఈ ఆయన ఏ ఉద్దేశం నుంచో కానీ పార్టీ బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి కాంగ్రెస్లోకి వచ్చేసాడు. ఓకే, ఇప్పుడు ఏమంటారంటే ఇప్పుడు 9 మంది టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ కండుగా అప్పుడు గెలిచిన తర్వాత కడియం సిఆర్ ఇలాంటి వాళ్ళు ఇంకొక 8 మంది ఉన్నారు. ఉప ఎన్నికలు వస్తాయి అంటారు కానీ అప్పుడప్పుడు అంటారు కదా. ఒకవేళ ఉప ఎన్నిక వస్తే స్టేషన్ కనుపూర్ నుంచి మళ్ళీ కడియం సిఆర్ గెలిచే అవకాశం ఉంటుందా? ఉన్నది, గెలుస్తాడు. కొంచెం టాలెంట్ ఆయన దగ్గర, అంటే పబ్లిక్ మీద వాయిస్ ఉంది, కానీ వ్యక్తిగతంగా చాలా మంచివాడు. కడియం సిఆర్ వ్యక్తిగతంగా మంచివాడు. ఒక దుర్బుద్దేశం ఆయన లంచగొండితనం ఇవన్నీ ఏమి లేవు. కొంచెం చిల్లర ఎట్లా చేసాడు లేవు ఆయన దగ్గర. అవన్నీ వ్యక్తిగతంగా అయితే అప్పుడు టికెట్ ఇచ్చినా కూడా ఇద్దరు రాజయ్యకున్న కడియం సిఆర్ అంటే కడియం సిఆర్ గెలుతాడని వాయిస్ వచ్చింది. అప్పుడు కడియం సిఆర్ గెలిచిండు, పార్టీ చూడలే ఆడ. మన ఎల్కతుర్తి మీటింగ్ పోయినా రానే ఊరి నుంచి బాగానే మంది పోయిరా? ఏమనుకో పోయి వచ్చిన తర్వాత మీరు కూడా పోయారా మీటింగ్? మీరు పోలేదా? ఏమంటారు పోయిన తర్వాత కాస్త జోష్ కనిపిస్తుందా టీఆర్ఎస్ పార్టీ నాయకుల కార్యకర్తల? జోష్ అంటే ప్రభుత్వం ఇంకా 4 ఏళ్ళు ఉంది కదా, ఇప్పుడే వ్యతిరేకత జనాలు ఎట్లా వస్తుంది? ఎందుకంటే ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు ఇస్తుంది, ప్రభుత్వం మీద రాలే, కానీ ఇంకా టైం ఉంది కాబట్టి ఇప్పుడేం రాదు. ఇప్పుడు మీకు ఎన్ని ఎకరాలు ఉంది భూమి? నాకు 7 ఎకరాలు. 7 ఎకరాలు ఉంది. ఇప్పుడు రైతు భరోసా కింద చాలా హామీలు ఇచ్చిండు ఆయన, రైతు బంధు, రైతు కూలీలకు ఇట్లా అన్నీ వస్తున్నాయి. మరి మీకు మొన్న రైతు బంధు ఇచ్చేళ్ళు, కానీ రైతు రుణమాఫీ నాకు రాలే. ఎన్ని ఎకరాలకు వచ్చింది రైతు బంధు? రైతు బంధు మొత్తం వచ్చింది. అంటే నా ఒక్కని పేరే లేదు, మా 2 కొడుకుల పేరు 1 ఎకరం ఉంది, నా పేరు మీద 3 ఎకరాలు ఉన్నది, మా భార్య పేరు మీద ఎకరం ఉన్నది. రైతు బంధు ఇచ్చిండు మొన్న. ఇప్పుడు ఎవరు బెటర్ అనుకుంటారు? రేవంత్ రెడ్డి బెటరా, కేసీఆర్ బెటరా? అంటే బెటర్ అంటే ఏమనుకుంటామా చెప్తాం. అప్పుడు ఆయన ఉన్నప్పుడు ఆయన బెటర్, ఈయన ఉన్నప్పుడు ఈయన బెటర్ ఉంటే అటు అనాల్సిందే. ఇక అప్పుడు ఆయన ఉన్నప్పుడు ఆయన 10 ఏళ్ళు చేసిండు కాబట్టి ఆయనే బెటర్ అంటారు. ఇప్పుడు ఈయన ఉన్నాడు, ఈయన బెటర్ అంటారు. మా జనాలల్లో ఎప్పుడంటే లాస్ట్ పీరియడ్లో విమానం వస్తుంది. కేసీఆర్ మొన్న ఏమంటున్నా అంటే అయిపోయింది, కాంగ్రెస్ పని అయిపోయింది, రాబోయే రోజుల్లో మనమే అధికారంలోకి వస్తామని. అట్లేం కాదు, అది జాతీయ పార్టీ కాబట్టి అంత తొందరగా ఏం పోయటానికి లేదు. అట్లంటే వైఎస్ రాజశేఖర్ పడిపోయిన గవర్నమెంట్ తీయలేదా? ఇప్పుడు ఈయన కూడా అంతే. ఇప్పుడు 10 ఏళ్ళు చేసిన టీఆర్ఎస్ని కాంగ్రెస్ పగ్గాలు చేతికొచ్చింది. జనాలలో మార్పు రావాలి. ఒకసారి మార్పు కోరుకున్నారు జనాలు కూడా. ఆయన కేసీఆర్ మంచి 10 ఏళ్ళు చేసిన, రైతు బంధు ఇచ్చిన, రైతు రుణమాఫీ ఇచ్చినా కూడా మార్పు కోరుకున్నారు. మార్పు కోరుకొని కాంగ్రెస్కి ఇచ్చేవాళ్ళు. ఇది కొంచెం మంచి పనులు చేస్తే ఈయన ఇంకో 5 ఏళ్ళు ఉంటాడు. ఈ 5 ఏళ్ళు కాదు ఇంకొక 5 ఏళ్ళు ఉంటాడు. ఈయన చేయకపోతే మళ్ళీ జనం మళ్ళీ
అంతే కోరుకుంటారు అంతే. ఏమన్నా కొంత కాంగ్రెస్ పార్టీ పైన గ్రౌండ్లో ఇప్పుడు మీ గ్రామాలలో కొంత వ్యతిరేకత ఏమైనా కనిపిస్తుందా? ఇంకా ఇప్పుడు ఏం వ్యతిరేకత కనపడదు, ఇంకేం కనిపిస్తలేదు. కనపడదు. ఎందుకంటే ప్రభుత్వం ఉంది కదా, ఇప్పుడేం వ్యతిరేకత కనపడదు. ఇప్పుడు ఇస్తుండు కదా, ఇందిరమ్మ ఇల్లు ఇస్తుండు, రైతు రుణమాఫీ అయింది, ఇప్పుడు రైతు బంధు అయితే అందరికి వచ్చేసింది. నీ పేరేం పేరే? గట్టయ్య. గట్టయ్య. యా, మీకు ఎన్ని ఎకరాలు ఉంది? 4 ఎకరాలు. 4 ఎకరాలు. రైతు బంధు వచ్చిందా? రైతు బంధు రాలే. ఎందుకు రాలేదు? ఇక ఎందుకు రాలంటే ప్రభుత్వం వేయలే, ఆయన వేయలే, మనకు రాలే. మరి 7 ఎకరాలకు వచ్చిందంట. మరి ఒక్కరి పేరు 5 ఎకరాలు రాలే. ఆయనకు ఒక్కొక్క ఎకరం 2 ఎకరాలు 3 ఎకరాలు ఉన్నారో వేసినట్ట. అయితే నాకు ఒక్కరి పేరు 4 ఎకరాలు ఉంది, నాకు రాలే. కొంతమందిని అడిగితే కదా 1 ఎకరం 2 ఎకరాలకు పడ్డది, 3 ఎకరాలు లాస్ట్ కడమలకు వాళ్ళే అన్నారు. సపోర్ట్ ఎక్కువ బ్యాంకులో పడితే మేమేం చేయాలి అయ్యేది అన్నారు. ఎలక్షన్స్ టైంలో ఏం చెప్పిండు? 5 ఎకరాల వరకు ఇస్తా అని చెప్పిండా? ఎవరు? రేవంత్ రెడ్డి ఎన్ని ఎకరాలను వేస్తా అన్నాడు. ఎన్ని ఎకరాలు రైతు బంధు ఆయన కన్నా ఎక్కువ వేస్తా, నేను రైతు బంధు వేస్తా. ఆయన 6,000 ఎత్తా, నేను 12,000 ఎత్తాను. వేయలే. నాకు రుణమాఫీ కూడా కాలే. రుణమాఫీ ఎందుకు కాలే అడిగిన, ఎందుకు కాలేదంటే అన్ని నోటీస్ అక్కడ పైకి పోలేదు, సూసైడ్ బ్యాంకులు ఎత్తుకుని అక్కడ పైకి పంపలేదు అన్నారు. 2-3 సార్లు కార్యదర్శి కలిసిన, ఈ గోదాం కాడ ఉంటాడు ఒక ఆయన కరుణాకర్ సార్, ఆయన కూడా కలిసిన. లిస్ట్ విన లేదు బాబు, కాలేదు, నీకు అయితే రిటర్న్ పంపుతాం కాలేదు అన్నాడు. సపోర్ట్ ఎక్కువ. ఎట్లంటే నీలాగా చాలా మందికి రాలేదు రైతు బంధు. రైతు బంధు చాలా మంది రాదు. ఒక 3 ఎకరాల వరకు పడ్డది. 3 ఎకరాలు కూడా అందరూ వాళ్ళే. ఎవరికో 1 ఎకరం 2 ఎకరాలు లాస్ట్, 3 ఎకరాలు ఫల్సా పడ్డాయి. ఇక 4-5 అసలే పల్లె. కేసీఆర్ ఉన్నప్పుడు ఏమైనా ఇబ్బంది అవుతుండే మీకు? ఇబ్బంది లేదు, మంచిగా వేసేది రైతు బంధు. ఎప్పుడు అప్పుడు ఏ టైంకి ఆ టైంకి వేసేది. ఇప్పుడు విత్తనాలు పెట్టేసి వేసేది, మళ్ళీ అప్పుడు ఆశంగి నాట్లు పెడతాం జనవరిలో వేసేది. రైతులు ఇబ్బంది పడుతున్నట్టు, రైతు బంధు రాకపోతే రైతులు ఇబ్బందే కదా. 30,000 అసలు సెట్. ఒక ఫీని బత్తకు 20 బత్తలు వస్తాయి. అవి రానప్పుడు ఇక 30,000 రానప్పుడు బాధ ఉండదా? నాటుకు ఎక్కరు వచ్చేది, దీనికి ఎక్కరు, దానికి ఎక్కరు వచ్చి 30,000 అంటే ఇంకో 20,000 కలుపుకొని 50,000 మనకు సరుకు మొత్తం వచ్చేది సంవత్సరం. సరుకు మొత్తం ఏమంటారు మరి? మీకు అడియన్స్ టీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిపిస్తే కాంగ్రెస్ పార్టీ కండ కప్పుకుండానే ఏమంటారు? మాకు గెలుతాడా ఇంత పెద్ద సైడు, మాకు మేము మాట్లాడదాం. మీరు ఓట్లేస్తే గెలిచిండే, సీట్ ఏం సీటే గెలిచిండు. గెలిస్తే లాభం అలా పోయిండు. ఎందుకు పోయిండు? చాలా మంది ప్రచారం చేస్తే బిడ్డ గురించి పోయిండు. బిడ్డ అలా గెలిచి అంటే బిడ్డ గురించి పోయిండు. బిడ్డకు ఎంపీ టికెట్ కోసం పోయిండు. ఎంపీ టికెట్ ఇక బిడ్డ అటు తండ్రి ఇటు వ్యతిరేకం అవుతుంది పార్టీ, కానీ బిడ్డ గురించి పోయి చాలా మంది మా ఊళ్ళో సర్పంచ్ ఎంపీ సీట్కి అనుకోగా విన్నాం. ఎందుకు పోయిండు? లేదా మంచి వ్యక్తి ఉండే కానీ అలాగే ఎందుకు పోయిండు అంటే బిడ్డ గురించి పోయిండు. నేను బిడ్డను చూసుకున్నాడు, ఆయన కన్నా కడుపు కాబట్టి బిడ్డను చూసుకున్నాడు. ఈ పరాయలతో ఏం పని? మంచి వ్యక్తి కానీ బిడ్డ వల్ల మారిండు అన్నారు చాలా. ఒకవేళ ఉప ఎన్నిక వస్తే, ఇప్పుడు పార్టీ మారిన వాళ్ళ దగ్గర మళ్ళీ ఉప ఎన్నిక రావాలంటారు కదా, ఒకవేళ ఉప ఎన్నిక వచ్చింది అనుకునే మళ్ళీ గెలుస్తాడా? మరైనా గెలవాడు. చాలా మంది మోసం చేసి అంటారు, మోసం చేసిపోయాడు, మోసం చేసి ఇల్లు గెలిచి అలా ఓడింది. ఇళ్ళనే ఉండే పనులు కానీ కాకపోని ఎమ్మెల్యే గెలిచి ఇళ్ళనే ఉంటే సరే, ప్రభుత్వం మీద లేకుండా ఆయన కింద ఉంటే మంచిగా ఉండు. ఇల్లు గెలిచి అలా కూడా మోసం కదా, అది తప్పు చేసిండు. వేయవరంటారు, చాలా వరకు వేయొద్దు, తప్పు చేసిపోయాడు అంటారు. ఎవరు మరి రాజయ్య తిరుగుతుండా? ఇక రాజా కూడా ఏం తిరగలేదు ఇక్కడ, రాజా కూడా ఏం తిరగలేదు కానీ చాలా వరకు మోసం చేసిపోయాడు. సర్పంచులు వార్డు మెంబర్లు అందరూ అంటారు కదా, మోసం చేసిపోయాడు, ఆయన మోసం చేసిపోయాడు. ఇల్లు గెలిచినా అలా పోడింది. ఆ ఇందిరా గెలిచినా బాగుండు. ఆ పార్టీలో ఆమె గెలిచినా మనం మంచిగా పనులు 5 ఏళ్ళు తిరిగింది. ఆమె గెలిచిన పని ఇల్లు గెలిచి అలా కూడా ఈయనకు ఏం పనులు ఇస్తారు, ఈయనకు ఇల్లు గెలిచిన వాళ్ళకి ఇష్టం పనులు ఇయ్యరు. గిట్టి అనుకో ఎల్కతుర్తి మీటింగ్ పోయినా అందా పోలే. అక్కడ ఎల్కతుర్తి గేట్ యువతలు పోయేసరికి ఏడైంది. పోలీసు వాళ్ళు గేట్ వేసి టోల్ గేట్ వేసి ఆ మీటింగ్ సందు లేదని మరి వెనక మరి వచ్చిన ఇప్పటికే వచ్చే ట్రాఫిక్ 1.5 కిలోమీటర్ ట్రాఫిక్ ఉంది. ఇక మేము మరినాక కూడా ఇంకా ట్రాఫిక్ ఇంకా వేసారు. ఆ ఎల్కతుర్తి కోల్గేట్ వరకు పోయి ఇక్కడెక్కడ సందులో మరదా చూస్తే మర్రాలే, బాగుంది ఇట్లా లైన్లో పోతాను. ఎక్కడ మరదంటే మర్ర రాకుంటే మళ్ళీ టోల్ గేట్ కాయించాలి, తిప్పుకొని బస్సులో పోయినాం. అయ్యా మరి మీటింగ్ పోతేనే పైసలు ఇస్తారు కదా, మళ్ళీ మధ్యలోకి వెళ్ళి వచ్చాక పైసలు ఇచ్చిరా? మరి పైసలు ఏమి పులిగూర పొట్లాలు ఇచ్చి సర్పంచ్ చేసి అంతే. అంటే ఫ్రీగానే పోయినావు నువ్వు మొత్తానికి? పోయినా బస్సులో మొత్తం పోయినా 50 మంది పోయినా. 50 మంది మనిషికి పులిగూర పొట్ల. విన్నావా మరి కేసీఆర్ స్పీచ్ వచ్చిన తర్వాత నా ఫోన్లోనో టీవీలో విన్నావా? టీవీలు ఉన్నాయి, అదే చెప్తుండే బాగానే. కాంగ్రెస్ ఆగమని చెప్తాను, రైతులను మోసం చేస్తాను, రైతులను మోసం చేస్తాను అంటారు. మరి నమ్ముతురా కేసీఆర్ మోడల్ నమ్ముతురానే? మరి కొంతవరకు అయితే కేసీఆర్ మంచి చేసిన మరి, కేసీఆర్ మంచి అనిపించింది మరి. ఇప్పుడు హామీలు ఇచ్చే పని కాకపోయా, మనిషికి ఆశ పెడితే ఆశ ఉండదా? రైతు బంధు ఇస్తాననే, డబ్బులు ఇవి రైతు బంధు పైసలు ఇస్తాననే, రుణమాఫీ చేస్తాననే, బోనర్స్ ఇస్తాననే, సన్నర్లకు అన్నీ చేసిపోయిండు కానీ ఏది కాలే, ఏ పనులు కాలే. ఎక్కడెక్కడ ఆగిపోయిండు. ఒకటిగా ఫ్రీ బస్ పెరిగా మనం ఏం పోతాం, ఆడలు పోతారు. ఫ్రీ బస్కి మనం ఏం పోతాం. ఏం పేరు పెద్దరాని పేరు? నా పేరు యాదగిరి. యాదగిరి. ఏం పని చేస్తావే? వ్యవసాయం చేస్తా. అవునా? ఎన్ని ఎకరాలు ఉంది? నాకు 1 ఎకరం ఉంది. 1 ఎకరం ఉంది. ఏం వరేనా? వరే.
అంటే ఇప్పుడు మీ మందమే ఇక మా మందమే అంతే. ఇప్పుడు కోసిరానే అంటే పంట చేతికొచ్చే టైమే కదా ఇది. కోసిన అంటే యాసింగ్ పెట్టలేదు నేను వానకాలం పెట్టి ఇప్పుడు మొక్కజొన్న వేసిన. అవునా? ఇప్పుడు ఇది ఏ ఊరే? కంచనపల్లి. కంచనపల్లి స్టేషన్ కనుపూర్ నియోజకవర్గమే. అవును. ఎవరు మీ ఎమ్మెల్యే? ఎవరే? మా ఎమ్మెల్యే మన కడియన్సీ గారి. ఈయన టీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచింది కదా? టీఆర్ఎస్ నుంచి గెలిచిండు. టీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్లో పడ్డాడు. ఆయనే అసలు మోసం చేసిండు మన వాళ్ళు. ఎవరిని మోసం చేసిండు? తెలంగాణలో. అవును అవును. ఎందుకు పార్టీ మారిండే? ఏమో ఆయన ఏదో ఆయన సంపాదించుకుంటానికే మారిండు అంతే. మీకోసమే మారినా అని చెప్పిండు ఆయన. మాకోసం ఎందుకు మారిండు? మాకోసం మారలే. ఇప్పుడు కాదు, టీఆర్ఎస్ పార్టీలోనే ఉంటే ఇది కాంగ్రెస్ పార్టీ ఆయనకు నిధులు ఇయ్యడుగా డెవలప్మెంట్ చేయడానికి, అందుకే అధికార పార్టీకి వేయండు. అట్లా ఏం కాదు, ఆయన చేసేది ఉండేది బరాబరి, కానీ నేను లేకుండా వెళ్ళిపోయాడు. రాజయ్యని కథం చేసి కదా అటు అందరు రాజయ్యని కథం చేసి. రాజయ్య మంచివాడే ఉండే. రాజయ్య అంటే ఇక రాజయ్య కూడా పెద్దగా ఏం చేయలేదు, కానీ ఇక రాజయ్య ఏం చేయలే. వచ్చిండా కడెన్సీ గారు వచ్చిపోతుంటాడా? ఏమో మొన్న ఇక్కడ శంకుస్థాపన చేసినాడు వచ్చిండట, కానీ నేను రాలే. ఎట్లుంది ఇప్పుడు? ఒకవేళ అంటే ఇప్పుడు 9 మంది పార్టీ మారిరే, అంటే టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు గెలిచినాక అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ కండో కప్పురు. ఈ మధ్యకాలంలో ఏంటంటే ఉప ఎన్నికలు వస్తాయి అంటున్నారు. ఒకవేళ ఉప ఎన్నిక స్టేషన్ కనుపూర్లో వచ్చింది అనుకోనే, మళ్ళీ కడెన్సీ గారు గెలిచే అవకాశం ఉంటుందా? ఇండ్లుంటే మాత్రం గెలుతాడు, తెలంగాణలో ఉంటే గెలుతాడు, అందులో మాత్రం గెలడు. కాంగ్రెస్ ఉంటే కథమేనా? కథమే. ఎందుకు అంత వ్యతిరేకత ఎందుకు? అంటే చాలా మంత్రిగా పనిచేసిండు, ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిండు. అంటే దీన్ని బట్టి చూస్తే ఆయన చేసింది ఏమీ లేదు. మా కంచనపల్లికి అయితే ఏం చేయలేదు. ఎన్నో సార్లు చెప్పిండు, నేను దీన్ని దత్త తీసుకుంటా, అది చేస్తేనే చెప్పిండు ఎవరు కడియం సిరారి. ఆయన మాత్రం మాకు ఏం చేసింది లేదు. ఇప్పుడు ఈయనది ఎట్లుంది రేవంత్ రెడ్డి మాత్రం శ్మశాన హాస్పిటల్ దానికి బొందలగడ్డకు మాత్రం ఒక రోడ్ వేసాడు, 50 లక్షలు ఒకటి రోడ్డు మాత్రం వేసాడు అంతే. ఓకే. ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లుంది? సంవత్సరం రైతుంది ఈయన అధికారంలోకి వచ్చి, ఎట్లుంది ఈయన పరిపాలన? ఇంకా దాన్ని బట్టి అంటే ఇక ఇప్పటి వరకు అయితే ఆయన సమానంగానే జర ఇటు కొన్ని అందరికీ ఇక సమానంగా ఇచ్చినట్టు అనిపిస్తుంది. ఇప్పుడు మన ఎల్కతుర్తి మీటింగ్ పోయిరా? పోలేదు నేను. పోలేదా? ఏది కేసీఆర్ మీటింగ్ పోయినాం కానీ మధ్యలో నుంచే మరేసినాం, మాకు అక్కడ టైం దొరకలేదు. అంటే గేట్లో క్లోజ్ చేసిరా? క్లోజ్ చేసారు. ఎంత ఇచ్చిరే పైసలు? పైసల గురించి అంటే ఇక పైసలు 100 ఇచ్చిండు. 500 అంటారు కొంతమంది. లేదండి, మాకు 100 ఇచ్చిండు. 100 రూపాయలు ఇచ్చిండు. బగారా పొట్ల బిర్యానీ కాదు, బగారానమే. మీటింగ్ దాకా కూడా పోలే నువ్వు? పోలే మేము, అంటే బస్సు మాకు అక్కడికి టైం సరిపోయింది, అక్కడికి పోలేక పోలీసులు ఆపేసారు, వెనక మరేసారు. ఇప్పుడు ఏమంటుండు కేసీఆర్? ఇన్నోవా మరి స్పీచ్? ఇంటికి వచ్చిన టీవీలో చూసినావా? నేను ఇంక ఎక్కడ ఏం లేదు. ఇంకా అంటే 2.5 సంవత్సరాల తర్వాత మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తా అంటున్నా ఆయన. వస్తుంది మరి. ఆయన వస్తాడా? అబ్బా కంపల్సరీ వస్తాడు. మరి కాంగ్రెస్ పరిపాలన మంచిగా ఉంది, సమానంగా చేస్తున్నట్టు, మళ్ళీ ఆయన వస్తాడంట ఏందే? అట్లా అంటున్నావు. ఆయన అయితే చిన్న వాళ్ళకి ఇప్పుడు మా ఎస్సీలకు మాత్రం ఏం చేయలేదు కేసీఆర్. ఇప్పుడు చేస్తానని అంటుండో, ఒకళ్ళు చేస్తే ఎస్సీ నాన్న మీరు? ఎస్సీనే. కేసీఆర్ ఏం దళిత బంధు ఇచ్చేగా మీకు? అప్పుడు ఎవరికి ఇచ్చిండు? అన్న ఒకరికి ఇద్దరికి ఇచ్చిండు. ఇప్పుడు నువ్వు పెద్ద రైతు అని? మాకు 2 ఎకరాలు 3 ఎకరాలు ఉందా? రైతు బంధు వచ్చిందా? వచ్చిందా? అంటే 3 ఎకరాల లోపు వాళ్ళకి వచ్చిందా? 5 ఎకరాలు? 5 ఎకరాల లోపు. 5 ఎకరాల లోపు అందరికి వచ్చిందా? ఇంకెవరికన్నా? అందరికి వచ్చింది. అందరికి వచ్చిందా? ఏం వేసినావు నువ్వు? వరి వేసినావా? వరి వేసినా, మొక్కజొన్న వేసినా, ఇప్పుడు పత్తి పెట్టినా. ఎట్లా ఇప్పుడు కోసినావానే? ఇప్పుడు మొన్న వర్షం పడ్డది, ఏమైనా డ్యామేజ్ అయిందా? ఏం కాలే. యాక్షన్ మామూలు వాడమది, పెద్దవాన వాళ్ళే. వస్తున్నారా మీ ఎమ్మెల్యే కడెన్సీ గారు? వచ్చిపోతారు అప్పుడప్పుడు? కడేశ్వరి మొన్న వచ్చిపోయాడు. మనకి రోడ్డు మశాన వాడుకు రోడ్డు మాకు ఇబ్బంది ఉన్నదని అంటే డైలాగ్ చేసిండు. 50 లక్షలు ఒప్పుకున్నాడు, 50 లక్షల పనుసు ఇచ్చిండు, చేసిండు, అయిపోయింది. ఇంకా కొన్ని రోడ్లు ఉన్నాయి, రోడ్లు కూడా చేస్తూ ఉంటారు, చేస్తారని ఒప్పుకున్నాడు. ఆ రంగనాథపల్లి నుంచి వెళ్ళి ఇక్కడ రావణగూడెం ఐబీ రోడ్డు చేసి ఇస్తానని ఒప్పుకున్నాడు. ఏ పార్టీలో తిరుగుతాను? కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు మీకు ఒకప్పుడు శత్రువైన కడెన్సీ గారి ఒకప్పుడు మరి కలిసిపోయారు, మీరంతా ఒకటే అయ్యారు ఇప్పుడు? కలిసి ఇంకా మా దాంట్లోకి వచ్చిండు కదా, మేము ఆయన వచ్చినా రాకున్నా మేము ఎప్పుడైనా ఈ పార్టీలో ఉన్నాం, కాంగ్రెస్ పార్టీలోనే ఉంటాం. అవతలికి ఎప్పుడు పోలేము మేము, పోలే. ఇప్పుడు రైతులకు కూడా ఎంత రుణమాఫీ చేసిండు కేసీఆర్, చేసిండా? ఒక సంవత్సరం, ఒక 10 సంవత్సరాలు పరిపాలన చేసిండు, 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేయలే.
దానికి మిత్తి లేక అట్టిచ్చుడు మొదలు పెట్టిండు. ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి ఎక్కిన కాడికేళ్ళు వచ్చుడే రైతులు రుణమాఫీ అన్నాడు. రైతు రుణమాఫీ వెంబడే రుణమాఫీ చేసిండు. మళ్ళీ దాని మీద మళ్ళీ లోన్లు ఇచ్చిండు. మళ్ళీ లోన్ కూడా కొంతమంది కాలేదంటారు కదా, రైతు బంధు రాలేదంటారు, రుణమాఫీ కాలేదంటారు, రైతు భరోసా కింద ఆయన ఇచ్చిన హామీలు ఇంకా నెరవేరలే అంటా ఉన్నారు. కొన్ని తట్టుబడి అంటారు సార్. కొన్ని కొద్దిగా ఒక పావుల మందం బారాన మందం అయిపోయింది. బారాన మందం అయింది, ఒక పావుల మందం కాలేదనే అరాపన్లు ఆయన మీద కాదు. మరి ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచింది కడియం సిఆర్, మరి ఎందుకు తీసుకున్నారు మీ పార్టీలకు? మరి ఆయన ఇక తీసుకున్నట్టుగా ఆయనే వచ్చిండు కదా సార్ మా దగ్గరికి, మా దాంట్లో ఆయనే వచ్చిండు. కానీ కరెక్ట్ కాదు కదా, ఆయన గెలిచినేమో ఇంకో గుర్తు మీద గెలిచిండు, మీ గుర్తు నుంచి తిరగబట్టి ఆయన అసలు ఆయన వచ్చేది కాకుండా కానీ ఇంకా రాజే ఆయన ఇద్దరు సోపతి కూడిండు, ఆయనను డక్కగొచ్చిండు, ఈయన వచ్చిండు. ఇక ఇంట్లో ఉంటే మనం పొడుగ్గా మళ్ళీ ఇది గెలిచేది ఉన్నది అన్నది ఇంట్లోకి వచ్చిండు, ఇంట్లో పడ్డాడు. సోపతేనా ఇద్దరు? ఇద్దరు సోపతే మళ్ళీ ఆయన రాజయ్య కూడా ఇలా కొత్త అంటే రాజయ్యను మేము ఈ పార్టీ ఒప్పుకుంటలేదు అంటుడా, కొత్త పార్టీ అడగాలి ఒప్పుకుంటలేరు, ఎమ్మెల్యేలే ఒప్పుకుంటలేరు. ఇట్లా ఒకవేళ ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉంటుంది పార్టీ మారిన వాళ్ళ దగ్గర అంటారు, వస్తే ఎట్లా మరి ఈయన గెలుస్తాడా? మరి ఎట్లా ఎవరు కడియం సిఆర్ గెలుతాడు కంపల్సరీ గెలుతాడే. అప్పుడు ఎందుకు గెలవలే మీ కాంగ్రెస్ పార్టీ? ఇక్కడ ఎందుకు గెలవలేదే? కాంగ్రెస్ పార్టీ పరంగా అయితే ఇక్కడ టీఆర్ఎస్ ఎక్కువ ఉండి వీళ్ళు అడుగు అయింది ఎక్కువ. మరి ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఉంటుంది కదా, మరి ఉంటుంది కానీ ఆయన ఉన్నా కానీ ఆయన తోటి పనులు కావు, ఆయన రాడు. మొన్న ఎల్కదుర్తి మీటింగ్ వినవా? నేను పోలేదు, మేము పోవాడికి మేము పోం. మీ కాంగ్రెస్ పార్టీ మీటింగ్ మళ్ళీ వస్తామంటున్నా, మీ కాంగ్రెస్ పని అయిపోయింది అంటుండు కేసీఆర్. అననే రాదు. ఇక నువ్వు కొన్ని రోజులు నేను కొన్ని రోజులు అంటాం కదా, నీ అధికారం మీద ఉన్నప్పుడు నన్ను ఎత్తేస్తావు, నీ అధికారం ఉన్నప్పుడు నన్ను ఎత్తేస్తావు, నా అధికారం మీద నిన్ను ఎత్తేస్తా. అంతేగాని నువ్వు వచ్చినా కానీ నీతోటి ఏం కాని పని, అది కాని పని ఒప్పుకోరు వాళ్ళు. ఇదే వస్తుంది. ఇప్పుడు మీ పార్టీ పైన కొంత వ్యతిరేకత కనిపిస్తుంది గ్రామాలలో? కనపడతలేదా? కొంచెం వస్తుంది సార్. ఇప్పుడు వాళ్ళు రారుగా, అది రాదు. టీఆర్ఎస్ రాదు, టీఆర్ఎస్ రాదు. వస్తే కాకపోతే ఇంకో 5 ఏళ్ళ పరిపాలన చేసినాక గల అయితే కావచ్చు, కానీ ఇప్పుడైతే రాదు. ఎన్ని ఎకరాలు? నాకు 3 ఎకరాలు. 3 ఎకరాలు. రైతు బంధు వచ్చిందా నీకు? వచ్చింది. రుణమాఫీ అయిందా? అయిందా? నువ్వేం వేసినావు? వరి వేసినావా? వరి వేసినాం, పత్తి పెట్టినాము, మొక్కజొన్న. మరి పోయి వచ్చిరా పొలం కాడికి? వేసి వచ్చిరా? ఎవరు ఇప్పుడు మీరు పొలం కాడికి? పొలం కాడికి మా వాళ్ళు పోతారు, మా కొడుకు. పింఛన్ వస్తుందా? పింఛన్ వస్తుంది. ఎంత వస్తుంది? 2000. మరి 4000 ఇస్తానే. ఇప్పుడు నువ్వు కాంగ్రెస్ అయినా? ఇక కాంగ్రెసే. ఇక మరి అట్లీస్ట్ మీకన్నా 4000 ఇవ్వాలి కాంగ్రెస్ వాళ్ళకన్నా. ఏది ఇస్తలేరు కదా, ఆడ లూటి పోయింది అంటాను కదా. లూటి పోయిందా? మరి అప్పుడు తెలియదు, ఎలక్షన్ల కంటే ముందు లూటి పోయిన విషయం తెలియదా? ఇక వాళ్ళకి తెలుసునేమో కానీ మనకే కనుక ఇప్పుడు చెప్తా అంటే వింటాను అంతే. ఇప్పుడు ఈయన మీ ఎమ్మెల్యే టీఆర్ఎస్ పార్టీ నుంచి కారు గుర్తు పైన గెలిచిండు, ఎందుకు పార్టీ మారిండు? ఎందుకు మరి? వాళ్ళ సంపాదన కొరకు వాళ్ళు మారుతారు అంతే. అయ్యో మీకోసమే మారినా చెప్తా ఉంటారు. మా కోసం ఏం మారుతాడు? ఇంతమందికి చెప్తారా? చేయగలుగుతాడా? ఇక వాళ్ళ బెనిఫిట్ కొరకు వాళ్ళు మారుతారు వాళ్ళు. ఇప్పుడు ఈయన 2 సార్లు మారిండు, అటు కాంగ్రెస్లో ఉండే టీఆర్ఎస్ పోయిండు, టీఆర్ఎస్ అందులో ఉండే మళ్ళీ ఇంట్లోకి వచ్చిండు. ఎటు అధికారం ఉంటే అటే, ఎటు అధికారం ఉంటే అటే పోతాడు. ఇక ఆయన ఏమంటాం మనం? సరే, ఇప్పుడు నువ్వు కాంగ్రెస్ పార్టీలో ఉన్నవాడు నిజం చెప్పాలి, రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లుందంటే కేసీఆర్ బెటరా రేవంత్ రెడ్డి బెటరా? ఇప్పటి వరకు అయితే రేవంత్ రెడ్డి బెస్ట్. రేవంత్ రెడ్డి బెటర్ అంటే కొన్ని చేసుకుంటూ వస్తాడు. ఇక వాళ్ళు ఇప్పుడు కేసీఆర్ ఆ రుణమాఫీ చేస్తానగా, ఆ వడ్డీలు కట్టుకుంటూనే వచ్చినాం, అసలు అట్నే ఉండేది. అవి రుణమాఫీ కాలేదు, ఇప్పుడు రుణమాఫీ అయింది. ఓకే. ఇప్పుడు మీ కాంగ్రెస్ పార్టీ నుంచి మొన్న పోటీ చేసినారు, ఆమె పేరు ఏం పేరే? ఆమె ఎవరో పోటీ చేసే కదా, ఇందిరా. మరి ఇప్పుడు ఈయన జాయిన్ అయ్యింది కదా, మన పని కథమేనా? ఇక ఏమో మరి, అది మీకేరక తిరిగేటోళ్ళకు అంతే, మాకేమనుకుంటుంది. మేము ఇక కాకపోతే పొలానికి పోతాం, ఇంటికాడ ఉంటాం. ఇక మేము తిరిగేటోళ్ళం. మీటింగ్ వినా? ఎల్కదుర్తి మీటింగ్ వినవా? పోలేదు. మీరు ఊరేమో కాంగ్రెస్ వాళ్ళు? మీ ఊర్లో వేరా చాలా మంది వేరా? పోయిళ్ళు కొంతమంది పోయిళ్ళు, కానీ మేమైతే పోలే. ఇక వాళ్ళ పార్టీ అనుకునే వాళ్ళు పోయిళ్ళు. ఇక కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎక్కువ పోలే. విన్నావా కేసీఆర్ ఏం మాట్లాడుతుండ? విన్నావా? విన్నా. ఏమనిపించింది? నిజమే చెప్తుండా? అవన్నీ అబద్ధ కూతలే అవన్నీ. అంతే. చెయ్యని పనులు అవి, చెయ్యని మాటలు మాట్లాడతారు, అవి కావు.
ఇక ఆయనే ఇక ఏ మళ్ళీ మనదే వస్తుంది అంటుండు కదా, టీఆర్ఎస్ఏ వస్తుంది అని అంటుండు. కొడుకు అంటాడు, తండ్రి అంటాడు, అల్లుడు అంటాడు. అంటే వాళ్ళు మళ్ళీ మేమే వస్తాం, టీఆర్ఎస్ఏ వస్తుంది, మేమే మంచిగా చేస్తామని అంటారు. ఇవరకు చేసిందే ఉన్నది, ఇప్పుడు చేసేది అంతే వస్తుంది అంత. ఇప్పటి వరకు అయితే మా వరకు అయితే అంతే. ఇక ఇప్పుడు ఒకవేళ ఉప ఎన్నిక వస్తాడా మీ కడియం సిఆర్ గెలిచాడా మళ్ళా? ఇక అది అదృష్టం అనుకోవాలి, ఇక చెప్పలేము. గాలి ఎట్లా వస్తుందో ఇక అది, ఇక అది గాలిని బట్టే ఉంటుంది కదా. అన్న నమస్తేనే. ఏం పేరు అన్న మీ పేరు? వెంకటేశ్వర. ఓకే, ఏం చేస్తుంటారన్నా? నేను మామూలుగా వర్క్ చేస్తాను, పెయింటింగ్ కాంట్రాక్ట్ పడుతుంటారా? ఏం మారిందన్న స్టేషన్ గన్పూర్ మార్పు తర్వాత? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరం అవుతా ఉంది కదా, ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిపించి ఆయన కాంగ్రెస్ పార్టీ కండుగా కప్పుకున్నాడు. అట్లీస్ట్ ఈయన పార్టీ మారినందుకన్నా స్టేషన్ గన్పూర్కి ఏమైనా డెవలప్మెంట్ ఏమైనా కనిపిస్తూ ఉందా? కనిపిస్తుంది, చాలా మార్పు చాలా జరిగింది మార్పు. ఏం చేయగలిగిండన్న ఈ సంవత్సరాల కాలంలో కడియం శ్రీగారి? చాలా వరకు డ్రైనేజీలు కానీ, సీసీ రోడ్లు కానీ, మిగతా స్కూళ్ళ విషయాలలో కానీ, ఎడ్యుకేషన్ పరంగా చాలా జరిగింది. ఇప్పుడు ఏమంటారు అంటే ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉంటుంది అని అంటున్నారన్న. సో ఒకవేళ 9 నియోజకవర్గాల వరకు పార్టీ మారిరో, ఒకవేళ ఉప ఎన్నిక వస్తే ఇక్కడ కూడా వచ్చే అవకాశం ఉంటుంది కదా. ఒకవేళ ఉప ఎన్నిక వస్తే కడియం శ్రీగారు మళ్ళీ గెలుస్తాడా? గెలుస్తాడు. ఉప ఎన్నిక రాదనుకుంటాను, ఒకవేళ వస్తే గెలుస్తాడు. కానీ టీఆర్ఎస్ పార్టీ కూడా గట్టి పట్టే ఉంది. ఈయన టీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచింది కాబట్టి మళ్ళీ టీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఉండదని ఎందుకు అనుకుంటారు? సరే, ఈ మధ్య కాలంలో ఈ సంవత్సరాల కాలంలో గ్రౌండ్లో కొంత కాంగ్రెస్ పార్టీ పైన వ్యతిరేకత కనిపిస్తుంది కదా, టీఆర్ఎస్ పార్టీకి ఏమైనా కలిసి వస్తుందా? లేదు, అలాంటివి ఏముండదు. ఇప్పుడు ఏంటంటే ప్రత్యక్షంగా ఎవరు లేరు, సరైన క్యాంట్ లేరు. అక్కడ ఉంది ఎవరు? రాజయ్య. కాబట్టి రాజయ్యకు అనుకూలంగా ఇక్కడ లేదు వాతావరణం, ఇక్కడ అనుకూలమైన వాతావరణం లేదు కాబట్టి అది ప్లస్ అవుతుంది శ్రీగారికి. శ్రీగారి కూడా ఏంటంటే వర్క్ విషయాలలో చాలా ఫాస్ట్ ఉంటాడు, వర్క్ చేయగలుగుతాడు. అది 6 గ్యారంటీల విషయంలో పబ్లిక్ కొంత ఇబ్బంది పడుతున్నారు. అంటే 100 రోజులలో 6 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పారు, సంవత్సరం అయింది, ఇంకా పూర్తి స్థాయిలో అమలు కావట్లే కదా, ఇక్కడ ఇబ్బంది పడుతుంది. కాకపోవచ్చు సరే, ఇప్పుడు 6 గ్యారంటీలు 2 నెలలు 3 నెలలు చెప్పిండు వస్తూ, కాకపోవచ్చు కొద్దిగా టైం తీసుకుని ఒకటి ఇంకొకటి అవుతున్నాయి, జరుగుతున్నాయి. కాకుండా ఏంటంటే అక్కడ ఉన్న ఇబ్బందులు బట్టి, కొన్ని పరిస్థితులు బట్టి కొన్ని సాల్వ్ చేయడానికి చాలా వరకు ప్రయత్నాలు చేస్తారు, జరుగుతుంది కూడా. ఇప్పుడు మన ఎల్కాతుర్తి మీటింగ్ తర్వాత ఏమైనా బీఆర్ఎస్ పార్టీ కాస్త జోష్ మీద ఉన్నట్టు ఏమైనా కనిపిస్తుంది? లేదు, చాలా పడిపోయింది, గ్రాఫ్ మొత్తం పడిపోయింది. ఇంకా పడిపోయిందా? చాలా పడిపోయింది. అసలు మీటింగ్ పెట్టకపోతే బాగుండేది, ఇంకా కొద్దిగా మంచిగా ఉండు. అది పెట్టడం వల్ల చాలా మైనస్ అయింది. అదేంటంటే కేసీఆర్ ఏం మాట్లాడతాడు, ఏముంటుందో, ఇంకేమన్నా జరుగుతుందా, ఇంకా కొంచెం పబ్లిక్లో కొంచెం జోస్ వస్తుంది అనే ఆలోచన చేసిండు, కానీ అది చాలా పడిపోయింది. అది జోస్ లేదు, ఏం లేదు అసలు. 10 లక్షల పబ్లిక్ వచ్చారు. సరే అన్న, ఎందుకు రారు? ఏ మీటింగ్ పెట్టినా వస్తారు. 500కి ఇస్తే ఈ 500 కానీ 200 కానీ సరే, వాళ్ళ దాన్ని బట్టి వాళ్ళ ఉన్న నియోజకవర్గాలు, వాళ్ళ మండల లెవెల్, గ్రామాల లెవెల్లో ఎంత తీసుకొని పోయిండు. ఒక్కోసారి ఎక్కువ వేసు, ఒక్కోసారి తక్కువ వేసు. సరే, ఇవాళ మీటింగ్ పెడితే 10 లక్షల మంది రావచ్చు, 11 లక్షల మంది రావచ్చు, అది ముఖ్యం కాదు కదా. ఇప్పుడు మరి పని లేకుంటున్న వాళ్ళు కూడా అదే పని చెప్పి వెళ్ళిపోతారు. పైసలు ఇస్తారు, 500 ఇస్తారంటే ఎవరైనా వెళ్ళిపోతూనే పోతారు. అక్కడ 10 లక్షలు వచ్చారా, 20 లక్షలు వచ్చారని అది ముఖ్యం కాదు. కాకపోతే పార్టీ అనేది కనుమరుగైపోతున్నట్టు అర్థమవుతుంది. బీఆర్ఎస్ పార్టీ కనుమరుగైపోయినట్టు దాదాపులో. మీ పని అయిపోయింది, కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది, ఇక రాబోయే రోజుల్లో మేమే అధికారంలోకి వస్తామంటారు అంటారు. ఇప్పుడు ఇక వాళ్ళు ఏంటంటే 2 రోజులు అధికారంలో ఉన్నారు కదా, వాళ్ళు ఆ భ్రమలలో ఉన్నారు కాబట్టి ఆ భ్రమలు ఇంకా వాళ్ళకి పోతలేవు. అవి వాళ్ళ అధికారంలో ఉండి చాలా వరకు అన్నీ వాళ్ళు అనుభవించి ఉన్నారు కాబట్టి మళ్ళీ మాకు అధికారం రావాలి అని, అధికారం లేకపోవడం వల్ల వాళ్ళకి అసలు ఎలాంటి నిద్ర పడతలేదు. వాళ్ళకు అసలు అధికారం కావాలనే ఆలోచన తప్ప ఈ 10 సంవత్సరాల నుంచి ఒక్కరు కూడా ఒక అభివృద్ధి కార్యక్రమాలలో కానీ, ఎక్కడ కానీ నిరుపేదలకు ఇక్కడ డబుల్ బెడ్రూమ్లో కానీ మొదలు పెడితే 10 సంవత్సరాల నుంచి మొదలు పెడితే చెప్పాలనుకుంటే అసలు గొడవని చరిత్ర బీఆర్ఎస్ గురించి. ఎక్కడ ఏం చేసారు? ఇలా మీరు ఉప ఎన్నిక రావచ్చు, ఏది రావచ్చు, ఏది వచ్చినా కానీ బీఆర్ఎస్ అనేది మాత్రం స్టేషన్ గన్పూర్లో రాదు. నువ్వు ఏం పని చేస్తావు? నేను వ్యవసాయం చేసుకున్నాను. ఎన్ని ఎకరాలు ఉంది? ఎకరం ఉన్నది. ఎకరం ఏం వరే వేసినావా? అవునా? కోసినా మరి, పంట కోసినావా? కోసిన. ఎన్ని క్వింటాలు వచ్చింది? ఇప్పుడు యాసింగ్ వేయాలి, వానాకాలం వేసినాం. అంటే ఇప్పుడు ఖాళీనే ఉంచాం ఎకరం. మొక్కజొన్న ఏదైనా అయిపోతుంది మరి? నీళ్ళ సౌకర్యం నీళ్ళు. ఎన్ని ఏళ్ళు ఉంటాయి నువ్వు? 60-70 ఉంటుంది. 60-70 ఉన్నావా? వస్తుందా? పింఛన్ వస్తుందా? వస్తుందా? ఎంత వస్తుంది? 2000. ఏం చేస్తున్నావు 2000? ఇక ఇంట్లో కలిసి ఉండే హాయిగా అంతే. వీళ్ళు 4000 ఇస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు, అడుగుతలేవా మరి? ఇస్తారు. ఇప్పుడు
వాళ్ళు చేసినప్పులకే వాళ్ళు తిప్పుల పడుతుంది. అవి అయినాక నిమ్మలంగా ఇస్తాడు. ఇప్పుడు అనుకునే చేస్తాడు. బియ్యం ఇస్తుండే, ఫ్రీ బస్ ఇచ్చే, గ్యాస్ ఇచ్చే, మళ్ళీ పోతే ఫ్రీ బస్ ఇచ్చే, ఇక చేస్తూనే అన్నీ చేస్తూనే ఉంటాయి. మెల్లమెల్ల చేస్తూనే ఉంటారు అన్నీ. అంతే. బాగా కేసీఆర్తో పోల్చుకుంటే రేవంత్ రెడ్డి బెటరేనా? బెటరే సార్, బెటరే. ఆయన ఏం చేశారు సార్? అన్నీ దోసుకొని తిన్నారు. 10 ఏళ్ళు దోసుకున్నారు. మళ్ళీ వాళ్ళకి నిద్ర పడతలేదు. ఏది గవర్నమెంట్ పోయిన కాడికి మన మీటింగ్ పెట్టిన వరంగల్లో పెడతారు. పెడితే పోతాం 500 1000 రూపాయలతో పోతూనే ఉంటాయి. నేను పోతా, వాడు పోతా, అందరు పోతారు. మన పోయినా మీటింగ్ పోయినావా? పోలే. ఎందుకు పోలేదు? మేము కాంగ్రెస్ వాళ్ళం కాబట్టి ఎట్లా పోతాం సార్? అంటే పైసలు ఇస్తే పోతా నువ్వే అంటున్నావుగా. పోయినా అట్లా మాకు తెలుసు. అది ఇస్తే పోతూనే ఉంటాయి. ఎవడైనా పోతూనే ఉంటాడు. ముఖ్యంగా పార్టీ మీద అభిమానం ఉన్నాడు ఓడు, కానీ ఇటు ఉన్నాడు పోతాడు. నమ్మలేరా? కేసీఆర్ గంట సేపు మాట్లాడింది, మొత్తుకుండు గంట సేపు. వేస్టే కదా సార్, వేస్టే అన్నది అంతా. ఇప్పుడు ఏం చేసే వాటికి ఆయన గంట సేపు మాట్లాడు. చేసిన పని చెప్పాలి. ఇచ్చిన హామీలు కూడా ఒక్కటి చేయకపోతుంది. 2-3 ఎకరాల భూమి, ఉద్యోగం, అన్ని ఏదన్నా కాంగ్రెస్ వాళ్ళు కూడా ఏం చేయలేదంట. 100 రోజుల్లో చేస్తా అని చెప్పి చేయలేదు, మోసం చేసి. ఇప్పుడు చేతలో ఉన్నాడు కదా. ఒకడికి పింఛన్లు వెనక ముందు ఇస్తాడు. అన్నీ చేసుకుంటూ వస్తానండి. మీ పార్టీ పని అయిపోయిందంట, మళ్ళీ కేసీఆర్ వస్తాడంట. అంత తప్పు. తప్పే సార్. ఎవడంటే నడుతుందా? జనం మీద ఉన్నది. జనంలో ఎట్టుంటే కట్టుంటుంది. పనులు చేస్తాడు కాబట్టి తప్పకుండా వస్తాడు. మొన్న ఎందుకు గెలవలే? కాంగ్రెస్ ఎందుకు గెలవలే? ఇక్కడ గెలవలే కదా, ఓడిపోయింది కదా. వస్తుండే అయినా కడియం సీఆర్ వచ్చిపోతుంటా. వచ్చిపోయింది. వస్తాడా? వచ్చిపోయాడు. మొన్న వచ్చిపోయాడు. రోడ్డు పని చేసిపోయాడు.